నమస్తే అండి రామారావు. నమస్తే. కె విశ్వనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మూవీస్ చేయకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని విన్నామండి. ఏంటి అనుబంధం? కె విశ్వనాథ్ గారి తాలూకు వైఫ్ లక్ష్మి అనుకుంటా. ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా వల్లమాలిన అభిమానం. నటుడుగా కాదు, మనిషిగా, మనసున్న మనిషిగా, సమాజానికి సేవలు చేస్తున్న మనిషిగా ఆయన అంటే చాలా అభిమానం. తర్వాత విశ్వనాథ్ గారి ఫ్యామిలీతో త్రివిక్రమ శ్రీనివాస్ గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అంటే ఒక మనిషి కోసం మనం తెలుసుకున్న దానికంటే వేరే వ్యక్తి ద్వారా తెలుసుకుంటే అది అలా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. కనుక చిరంజీవి వాళ్ళ సినిమాలు చేసినప్పుడు కూడా ఎక్కువ తరచూ కలుసుకునేది పవన్ కళ్యాణ్ వెళ్ళి కలుసుకునేవాడు అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఒక 2 కోరికలు ఉండేవి. ఒకటి దాసరి నారాయణరావు గారితో డైరెక్షన్లో చేద్దామని, 2 విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేద్దామని. ఆ కోరికలు మనసులో ఉండిపోయి ఎవరికి వీళ్ళకి. అందువల్ల వాళ్ళు కలిసి మాట్లాడుతుండేవారు. కానీ నేనేం చేస్తాను, నాకు ఓపిక లేదు, నాకు అంత ముందులాగా అంటే నాకు ఆ పోట్లాడేటువంటి తత్వం పోయింది, ఇప్పుడు బాగా రాజీ పడిపోయే తత్వం ఉందని చెప్పి ఈయన కొంచెం బాధపడేవాడు విశ్వనాథ్ గారు. అందువల్ల మొత్తం అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఇద్దరు కూడా ఒకరి మనసుని ఒకరు పంచుకునేవారు అన్నమాట. అలాగా విశ్వనాథ్ గారికి చిరంజీవి అంటే విశ్వనాథ్ గారి పట్ల చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్కి మంచి ప్రేమ అభిమానం ఉంది. అంటే విశ్వనాథ్ గారి కంటే వాళ్ళ ఆవిడకి చాలా ప్రేమ అభిమానం ఉందన్నమాట. వాళ్ళ ఆవిడ 2 చేతులు పట్టుకొని చాలా చిన్నపిల్లల్ని తలనిమిరినట్టుగా నిమురుతుంది. ఆయన కూడా అంతే ప్రేమతో వాత్సల్యంతో ఉంటాడన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి బుక్ నాలెడ్జ్ ఎక్కువ. అవును, ఎలాంటి బుక్ అయినా ఆయన చదువుతూ ఉంటారు. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అవును, ఒక పక్క కళల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. అవును. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్వనాథ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మైండ్ సెట్లు కుదురుతూ ఉంటాయి. అవును. సో అటువంటి దాని పరంగా ఏమైనా డిస్కస్ చేసేవారా? అంటే బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కనుక విశ్వనాథ్ గారికి ఒక తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ ఏ కొత్త విషయాన్ని ఎవరు చెప్పినప్పుడు కూడా శ్రద్ధగా వినేవాడు ఆయన. ఆయనకు తెలివితేటలు ఉన్నాయి. విశ్వనాథ్ గారికి అంటే సహజంగా బుక్ నాలెడ్జ్ ఉంది. అదే కాకుండా ఇంటికి వచ్చేవాళ్ళు కాలక్షేపం చేసేవాళ్ళు. ఎప్పుడు ఏ కొత్త పాయింట్ చెప్పినప్పుడు కూడా ఆ సెల్యులాయిడ్ మీద కొత్తగా ఉంటుంది అనుకుంటే మాత్రం తీసుకునేవారు అన్నమాట. ఆ విధంగా త్రివిక్రమ శ్రీనివాసు మన పవన్ కళ్యాణ్ బాగా ఉపయోగపడేవాళ్ళు, బాగా ఇష్టపడేవాళ్ళు. ఆయన విశ్వనాథ్ గారు త్రివిక్రమ వచ్చిన మన పవన్ కళ్యాణ్ వచ్చిన మామూలుగా మాట్లాడే వీళ్ళు ఏదో పుస్తకం ఆధారంగా ఏదో ఆ భావజాలం నచ్చి వీళ్ళు ప్రదర్శించి ఉంటారని చెప్పుకునేవాడు. అసలు విశ్వనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబోలో ఏదైనా సినిమా చేద్దామన్న ఆలోచన ఎప్పుడైనా ఉండేదా? ఉండేవి. విశ్వనాథ్ గారి కాంబోలో సినిమా చేద్దామని ఆలోచన ఉండేది. అలా విశ్వనాథ్ గారికి కూడా తారక్తో సినిమా చేద్దామని ఆలోచన ఉండేది. అలాగే త్రివిక్రమ శ్రీనివాసు కూడా విశ్వనాథ్ గారితో డైరెక్షన్ చేయించి పవన్ కళ్యాణ్తో సినిమా చేద్దామని ఉంది. అవి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఎవరు చేస్తారు సినిమా నాతో ఈ రోజున అని మన విశ్వనాథ్ గారు అంటే నేను చేస్తానండి, మీరు డైరెక్షన్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడు, మీరు డైరెక్షన్ చేయండి, నేను సినిమా తీస్తా ఉన్నాను అనమాట. అన్నీ జరిగాయి. అంటే ఎంతలో ఇంత సడన్గా ఇలాగ జరుగుతుంది అనుకోలేదు కదా. ఇది కారుమేఘం గమ్మేసింది. జీవితం ఇలాగ ఊహించని పరిణామం కదా. ఎవరు ఊహిస్తారు చెప్పండమ్మా. విశ్వనాథ్ గారిని సంగీతాన్ని విడదీసి చూడలేము మనం. ఒకవేళ వీళ్ళు కాంబోలో కనుక ఒక సినిమా వచ్చి ఉండుంటే అది ఆ సినిమా ఎలా ఉండేది అంటారు? డెఫినెట్గా బాగుండేది. ఎందుకంటే సంగీతం మీద అక్కడ పవన్ కళ్యాణ్కి కూడా కొంత అభిలాష ఉంది. తర్వాత సాహిత్యం మీద అంటే 60 సంవత్సరాల ముందు నాగయ్య గారి సినిమాలో పాటని పెట్టుకున్నాడు దీనిలో ఖుషీలో. ఖుషి కాదమ్మా, అత్తారింటికి దారేదిలో. అంటే 60 సంవత్సరాల ముందు పాట మాట. బాపనోడు చదువులల్లా బ్రహ్మదేవుడికి ఇచ్చినోడ ఏదో మా పాట ఉంది కదా. ఆ పాట ఆ జానపద పాట ఆ రోజుల్లో పాడుకునే పాటని దీనిలో పెట్టాడు 60 సంవత్సరాల తర్వాత. ఆ కోరిక ఆ అభిలాష ఉన్నప్పుడు మంచి జానపద సాహిత్యం మీద పట్టుకున్నట్టయితే మంచి జానపద సాహిత్యం వచ్చి ఉండేది, మంచి సంగీత స్వరాలు వచ్చి ఉండేవి, బాగుండేది మనకి. చిరంజీవి గారికి విశ్వనాథ్ గారికి మంచి అనుబంధం ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు జాప్యం జరిగింది, చొరవ ఎందుకు తీసుకోలేదు అనుకోవచ్చు? అంటే చిరంజీవి గారికి అనుబంధం ఉంటుంది కానీ అనుబంధాన్ని బయటికి వ్యక్తపరచడమ్మా. పవన్ కళ్యాణ్ అలా కాదు. అది ఎందుకంటే చిరంజీవి గారికి అనుబంధం ఉంటుంది, అది మనసులో ఉంటుంది. ఎవరు లేకపోతే ఆయన ప్రదర్శిస్తారన్నమాట. ఏమో ఎడు తిరిగి ఏ మాటకి ఏ మాట వస్తుందో అని అనుకుంటాడు. ఈయన అలా కాదు. ఎంతమంది ఉన్నా సరే, ఎస్ మీరు నాకు కావాలి, మీరు మాట్లాడాలి, మీరు నాకు ఈ పని చేయాలి అని, అంటే బాహాటంగా మాట్లాడేటువంటి, అంటే స్వచ్ఛందంగా మాట్లాడేటువంటి ఒక శక్తి మా పవన్ కళ్యాణ్కి ఉంది. ఆ అనుబంధంతోనేనేమో పవన్ కళ్యాణ్ గారు కె విశ్వనాథ్ గారిని కడసారి తరలిస్తూ ఉన్నప్పుడు ఆయన పాడి మోశారు, ఆయన వెంటే ఉన్నారు. అదేనమ్మా, ఆయన పాడి మోయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, ఆయన పాదాలు నమస్కారం పెట్టే వాళ్ళలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నాడు. అలాగే వెంకటేష్ కూడా అలా ఉండిపోయాడు. మరి ఇలా చేతులు జోడించుకొని కళ్ళం నీళ్ళు వచ్చేసాయన్నమాట. అంటే వాళ్ళు అంత గొప్ప అనుభవాలు వాళ్ళు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎంత గొప్ప, అంటే భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి మహానుభావుడు ఏ లేకుండా పోయాడు కదా. అంటే వైరాగ్యం, అని వైరాగ్యం ఎక్కువ, ఆధ్యాత్మికత వైరాగ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ వైరాగ్యంతో కళ్ళు తడిచిపోయినాయి పవన్ కళ్యాణ్కి. విశ్వనాథ్ గారి ప్లేస్ని మరెవరూ రీప్లేస్ చేయలేరు. అవును, ఆ సంగీతం వల్ల కావచ్చు, లేకపోతే నృత్యాన్ని కావచ్చు. ఇక మరలా మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అటువంటి సినిమాలు చూడగలమో చూడలేము. అవునమ్మా, అంటే అటువంటి సినిమాలు మనం చూడలేమమ్మా. ఒక సిరిసిరిమో, ఒక సాగర సంగము, స్వాతిముత్యం, శంకరాభరణం ఇవన్నీ అనుకోవడం తప్ప మనం చూడలేము. ఆ రేంజ్లో కథను ఆలోచించడం కష్టం. కథని ఆలోచించి ఒకవేళ బయట బుక్కులు రాసుకున్నా సరే దాన్ని అంత అందంగా ఆవిష్కరించడం చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. దానికోసమే పుట్టాడు. అది తన తాలూకు కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. వచ్చిన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ మళ్ళీ ఆ కలాం తల్లి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ గారు. మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్తే అమ్మ, నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.